अच्छा पहले कैंटीन पे गए तो कैंटीन जाते यहाँ का एड्रेस ऊपर नंबर दिए, यहाँ का सारे लेके हम काम करके दिए अच्छा से अच्छा। हमारी परेशानी क्या भी नहीं, परेशान क्या करेंगे, अलग से दोषी है। हाँ अच्छा भैया, ऐसे शुक्रिया 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 ఎక్స్ సర్వీస్ మెన్ వైఫ్ ఎజీదా బి గారు మన మధ్యలో ఉన్నారు. అయితే వీళ్ళకి పీపీఓ లేని కారణంగా వాళ్ళకి క్యాంటీన్ కార్డులు చేయడం కుదరదని చెప్పారు. మన దగ్గరకు వచ్చారు. మన దగ్గర ఆల్రెడీ స్పర్శ సర్వీస్ సెంటర్ ఉన్నదని మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సదుపాయాలు మన మాజీ సైనికులకి అందిస్తున్నటువంటి తరుణంలో మరి వీళ్ళకి పీపీఓ అవసరం అవ్వటం, ఆ క్యాంటీన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మన నంబర్ ఇవ్వటం, మన దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళ స్పర్శ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే మొట్టమొదట వీళ్ళది ఆధార్ కార్డ్ నంబర్ లేదు, దాంట్లో మొబైల్ నంబర్ లేదు. వీళ్ళ పీపీఓ డౌన్లోడ్ చేయాలి అని అంటే ఇవి రెండు కూడా మ్యాండేటరీ. ఫస్ట్ పాన్ కార్డ్ నంబర్ కూడా లేదు. ప్లస్ ఇంకొక నెలలోనే వీడిది పెన్షన్ కూడా అయిపోతుంది. లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే వచ్చే నెలలో పెన్షన్ కూడా అయిపోతుంది. అనుకోకుండా వీళ్ళు ఈ రోజున మన ఆఫీస్కి రావడం వలన ఆధార్ కార్డు డెమోగ్రఫీ చేశాము, మొబైల్ నంబర్ మార్చాము, తర్వాత లైఫ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చాము. ఇది లైफ सर्टिफिकेट अम्मा लो पकड़ लो, ये आपका लाइफ सर्टिफिकेट दे दिया. 1 साल तक आपको पेंशन रुकता नहीं है, पेंशन आते रहेगा. अगले साल में फिर आज जैसा लाइफ सर्टिफिकेट डाला है वैसा अगले साल में लाइफ सर्टिफिकेट देना होगा. ठीक है. లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చాము, దాంతోపాటు వాళ్ళకి పీపీఓ కూడా డౌన్లోడ్ చేసి ఇచ్చాము, దాంతోపాటు పెన్షన్ స్లిప్ కూడా డౌన్లోడ్ చేసి ఇచ్చాము, డెమోగ్రఫీ చేశాము, వాళ్ళకి డాక్యుమెంటేషన్ కూడా పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా బాపట్లలో ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ ముఖ్యాలయము వాళ్ళ యొక్క సమస్యల్లో మన ఆఫీస్కి వస్తే మన తరపున ఈ విధమైనటువంటి సేవలు అందించడం ఒక భాగం అయితే, వాళ్ళు సంతోషంగా ఇక్కడ తిరిగి వెళ్ళడం మరొక భాగం. మజా ఖుష్ హై, काम हुआ, खुश है ना? या अल्लाह भला करे, अल्लाह अच्छा रखे. लो आपका पूरा कागज लो. शुक्रिया शुक्रिया. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు.